హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ వీడియో నువ్వు వెతికింది కాదు, నువ్వు క్లిక్ చేసింది కాదు. ఇది యాదృచ్ఛికంగా నీ స్క్రీన్ మీద నీకు వచ్చింది. అంటే ఇది విశ్వం నీకు అందిస్తున్న ఒక సిగ్నల్. కొన్ని క్షణాల్లో నీ జీవితం ఏదో ఆగిపోతుంది. డబ్బు ఆగిపోతుంది, ఆరోగ్యం కావచ్చు, మనసు శాంతి కావచ్చు. నీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, కానీ లోపల మాత్రం ఒక ఖాళీకి నువ్వే పేరు పెట్టలేకపోతున్నావు. అంత ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే ఈ సమయం నీ జీవితంలో ఒక సాధారణమైన క్షణం కాదు. ఎందుకంటే దేవుడు అద్భుతాలను చేయటానికి ఎప్పుడు కూడా గొప్ప సమయాన్ని చూడడు, విరిగిపోయిన క్షణాలనే ఎంచుకుంటాడట. ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా జవాబివ్వు. ఈ మధ్య నువ్వు ఇలా అనుకుంటున్నావా? ఇలా ఎప్పటి వరకు నా జీవితం అనేది ఎప్పుడు మారుతుంది అని, దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు, ఎప్పుడు చూస్తాడు అని. ఈ ప్రశ్నలు నీ నోట్లో నుంచి రాకపోయినా నీ గుండెల్లో నుంచి వచ్చాయి. అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. దేవుడి సందేశం ఇక్కడే మొదలుపెట్టింది. నువ్వు అనుకున్నట్లు దేవుడు నీ జీవితాన్ని మర్చిపోలేదు. నువ్వు ఆలస్యమైంది అనుకుంటున్నావు కదా, కానీ అది కూడా కాదు. దేవుడు ఇలా అంటున్నాడు, నువ్వు ఆలస్యం కాలేదు, నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను అని. ఈ సిద్ధత బయట కనిపించదు, లోపల మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఎందుకు 24 గంటలు అంటున్నారా తెలుసా? దేవుడి విధానం మన లాజిక్లా ఉండదండి. అది ఒక అద్భుతం. ఒక్కసారిగా పడిపోదు. ముందుగా ఒక సిగ్నల్, తర్వాత ఒక నిశ్శబ్దంగా, ఆ తరువాత మార్పు అనేది మొదలవుతుంది. ఈ వీడియో ఆ సంకేతం. ఇప్పుడు ఒక్క క్షణం ఆగు. నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో గుర్తు తెచ్చుకో. నీ యొక్క ప్రాబ్లమ్స్ నీ మనసులో స్పష్టంగా ఉన్నాయి. నువ్వు ఎవరికీ చెప్పలేకపోయినా ఆ ఒక్క విషయం దేవుడు దాన్నే చూసుకుంటాడు. ఒక చాలా ముఖ్యమైన మాట విను. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని నేను చెప్పడం కాదు. ఈ వీడియో నీలో ఏదో కదిలించే శక్తి, అద్భుతాన్ని మొదలు పెడుతుంది. అది నీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ముందు మనిషిని మారుస్తాడు, తర్వాత పరిస్థితిని. ఇప్పటి నుంచి 24 గంటలు నీ జీవితంలో ఏం జరగబోతుందో, నువ్వు ఎలా స్పందిస్తావో అది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను. ఎందుకు ఈ వీడియో నీకు మాత్రమే కనిపించింది? దేవుడు ఎలా సంకేతాల ద్వారా మాట్లాడతాడు? నిజంగా చెప్పాలంటే ఒక యూట్యూబ్లో రోజుకి లక్షల వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో ఈ వీడియో నీ కళ్ళ ముందు రావడం అది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు. దేవుడు, ఈ విశ్వం ఎప్పుడూ నేరుగా దిగరారు. అతను సందేశాల ద్వారా మాట్లాడతారు. ఒక్కోసారి మనిషి ద్వారా, ఒక్కోసారి పరిస్థితుల ద్వారా, మరొక్కోసారి వీడియోల రూపంలో, కొటేషన్ల రూపంలో ఈ విషయం మీకు తెలియపరిచేలా చేస్తున్నాడు దేవుడు. విశ్వం రహస్యం కూడా అదే. నీ మనసే నిన్ను తోసేస్తూ ఉంటుంది. దేవుడు పిలుపు. ఎందుకంటే దేవుడు మనసుతోనే మాట్లాడతాడు. నీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? బయట అన్నీ బాగానే ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ లోపల ఏదో పోయినట్లు, ఏదో ఆగిపోయినట్లు, ఏదో రావాల్సింది రాకుండా ఉన్నట్లు, నీ గుండెని పిండేస్తున్నట్లు ఉంటుంది. తెలుసు కదా? నువ్వు ఎప్పటికీ చెప్పలేదు, కానీ దేవుడు, ఈ విశ్వం అన్నీ చూస్తున్నారు. దేవుడు మాట చాలా పవర్ఫుల్. నీ బాధను నేను చూస్తున్నాను, నీ ఓర్పును నేను లెక్క పెడుతున్నాను, నీ కన్నీళ్ళు వృధా కావు. ఈ మాట ఎప్పుడూ నీకు వినిపిస్తూనే ఉంటుంది. అది వీడియో ద్వారా వచ్చిన దేవుని సందేశం. ఎందుకంటే విను, దేవుడు నీ లైఫ్లో అద్భుతం చేయటానికి ముందు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను సిద్ధం చేస్తున్నాడు, నిన్ను గుర్తు చేస్తున్నాడు. ఈ వీడియో అదే సిద్ధాంతం. ఒక చిన్న కథ కూడా దేవుడి విధానం. ఒక మనిషి చీకట్లో నడుస్తూ ఉంటే దేవుడు అతన్ని మొత్తం దారి చూపించడు, ఒక్క అడుగు కనిపించేంత వెలుగు ఇస్తాడు. ఈ వీడియో ఆ ఒక్క అడుగు. నువ్వు అనుకుంటున్నావు, నాకు చాలా ఆలస్యమైంది, నా జీవితంలో ఇక మార్పు లేదు. కానీ విశ్వం అంటుంది, నేను ఆలస్యం చేయను, నేను సరైన సమయానికి వస్తాను. ఈ సమయం నీ గడియారం ప్రకారం కాదు, నీ ఆత్మ సిద్ధమైన సమయం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను.
24 గంటల్లో అద్భుతం జరుగుతుంది అంటే అది బయటే జరుగుతుందని అనుకోకు మిత్రమా. ముందు లోపల జరుగుతుంది. నీ ఆలోచనలో, నీ ధైర్యంలో, నీ నమ్మకంలో జరుగుతుంది మార్పు. మొదట ఒక చిన్న పరీక్ష. ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడు నీ కళ్ళు భారం అయిపోతున్నాయి. గుండెల్లో ఏదో కదులుతుందో అదే సంకేతం. దేవుడు నిన్ను తాకుతున్నాడని అర్థం. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక ఒంటరిగా భరించలేని స్థితికి వచ్చావు. అది బలహీనత కాదు, అద్భుతానికి ముందున్న స్థితి. ఇప్పుడు విను. ఈ వీడియో చూసిన రోజు నుంచి 24 గంటలు నువ్వు చేయాల్సింది ఏదైనా ఉందా అంటే అది చాలా సింపుల్, చాలా శక్తివంతమైనది. ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను, 24 గంటల్లో లోపల జరిగే నిజమైన మార్పు ఏంటి? దేవుడు ముందు మనసును ఎందుకు మారుస్తాడు? అద్భుతం బయట కాదు, ముందు నీలోనే మొదలవుతుంది. ఒక్క విషయం ముందే చెప్పాలి. దేవుడు ఎప్పుడూ బయట పరిస్థితులు మార్చే ముందు మనిషి లోపలనే మారుస్తాడు. ఎందుకంటే బయట మార్పును భరించే శక్తి ముందు లోపల ఉండాలి. నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, డబ్బు మారుతుందా, సమస్య తీరుతుందా అని, వ్యక్తి మారతాడా, పరిస్థితి తిరుగుతుందా అని. అన్నిటికీ సమాధానం అవును. కానీ క్రమంగా అద్భుతం ఒక పేలుడు కాదు, అది ఒక మెల్లని వెలుగు. విశ్వం చేసే మొదటి పని ఏంటో తెలుసా? నీ భయాన్ని నీ లోపల నుంచి తీసేయడం. ఎందుకంటే భయం ఉన్న చోట అద్భుతం నిలబడదు. నీ భయం ఏంటి? బయటికి చెప్పని భయం. ఇది కూడా ఫెయిల్ అయితే ఇక నాకు దారి లేదేమో అని, నేను అర్హుణ్ణి కానేమో అని. కానీ దేవుడు అంటున్నాడు, నీ అర్హతను నేను లెక్కపెట్టను, నీ విశ్వాసాన్ని చూస్తాను. ఒక కొత్త సత్యాన్ని వినాలి. నువ్వు ఇప్పటి వరకు బతికిపోయావు. అది అదృష్టం కాదు, దేవుడు కాపలా. అంత ఒత్తిడి, అంత నొప్పి, అంత ఒంటరితనం అన్నీ తట్టుకొని ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. ఈ వీడియో ఎందుకు మధ్యలో ఆపకుండా చూస్తున్నావు? ఎందుకంటే నీ ఆత్మ ఇది వింటుంది. నీ మెదడు కాదు, నీ ఆత్మ చాలా చాలా కాలంగా ఒక మాట కోసం ఎదురు చూస్తుంది. నీకు ఇంకా ఆశ ఉంది. 24 గంటల్లో ఏం జరుగుతుంది? బయటికి చాలా పెద్ద మార్పు కనిపించవచ్చు, కానీ నీ లోపల ఒక ప్రశాంతత, ఒక ధైర్యం, ఒక నమ్మకం ఇవి మొదలవుతాయి. ఇవి లేకుండా బయట అద్భుతం రావడం అసాధ్యం. ఇక చిన్న ఉదాహరణ. విత్తనం భూమిలో పడిన వెంటనే చెట్టు కనిపించదు, కానీ పని మొదలవుతుంది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వెంటనే నీ జీవితంలో పని మొదలైంది. దేవుడి మాట చాలా లోతైనది. నీకు అర్థం కాకపోయినా నేను చేస్తూ ఉన్నాను ఆ పని. నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు ఆగలేదు. ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగు. నీకు నువ్వే నిజంగా మార్పు కోరుకుంటున్నావా, లేక సాధారణంగా బతికిపోవడం సరిపోతుందా? దేవుడు సాధారణం కోసం అద్భుతం చేయడం మిత్రమా, అతను మార్పు కోసం చేస్తాడు. ఇప్పుడు దేవుడు నీకు చెప్పేది ఇదే. నీ జీవితంలో ఇప్పుడే కొత్త అధ్యాయం మొదలైంది. పాతదాన్ని పట్టుకోకు. వదలాల్సింది ఎవరో కాదు, నీ పాత నమ్మకాలు. ఇప్పుడు నేను నీకు చెప్తాను, ఏది వదిలితే అద్భుతం వేగంగా వస్తుంది. దేవుడు ఎందుకు కొన్నిసార్లు విషయాలు తీసేస్తాడు? ఇప్పుడు నీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క యూనివర్స్ నీ జీవితంలో ఏదైనా తీసేస్తే అది శిక్ష కాదు, అది స్థితత. నువ్వు అడిగావు కదా, దేవుడా, విశ్వమా, నేను అడిగింది ఇవ్వకుండా ఇది ఎందుకు తీసేశావు అని. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిండుగా ఉంటే నేను కొత్తదాన్ని ఇలా ఇస్తాను. నిజంగా చెప్పాలి అంటే నువ్వు కోల్పోయినవి ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక స్థానం, ఒక కళ. ఇవన్నీ నీ భవిష్యత్తుకు అడ్డుగా నిలిచేవి. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు కూడా పూర్తిగా అర్థం కావడం లేదు. కానీ ఒకరోజు నీ కన్నీళ్ళే చెబుతాయి, దేవుడా నువ్వు కరెక్ట్ అని. దేవుడు విధానం ఇదే. ముందే చూస్తాడు, నువ్వు 2 అడుగులు మాత్రమే చూస్తావు. దేవుడు మొత్తం దారిని చూసేస్తుంటాడు. అందుకే కొన్ని దారులు మూసేస్తాడు. కొన్ని లోతైన సత్యం. నువ్వు ఏదైనా బలంగా పట్టుకున్నప్పుడు దేవుడు అది విడిపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నీ గుర్తింపుగా మారిపోయింది. కానీ నీ గుర్తింపు ఆ విషయం కాదు. చాలా ముఖ్యం. దేవుడు తీసేసింది నిన్న శూన్యంగా చేయడానికి కాదు, నిన్ను స్వేచ్ఛగా చేయడానికి.
ఎందుకంటే అద్భుతం రావడానికి స్థలం కావాలి. ఒక ఉదాహరణకి, బంగారం ఎప్పుడు అగ్నిలోనే శుద్ధి అవుతుంది. అగ్ని లేకపోతే అది బంగారం కాదు. నీ బాధ అగ్ని లాంటిది. ఆత్మ బంగారం లాంటిది. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఇది నన్ను విరగొడుతుంది, కానీ దేవుడు అంటున్నాడు ఇది నిన్ను విరగొట్టడం కాదు, రూపుదిద్దడం అని. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు, నీకు నువ్వే ఇంకా పట్టుకొని ఉన్నది ఏంటి? ఒక పాత గాయం, ఒక పాత వ్యక్తి, ఒక పాత అపజయం. అదే నీ అద్భుతానికి అడ్డం. దేవుని మాట, నువ్వు వదిలితే నేను నింపుతాను. ఇది మాట కాదు మిత్రమా, ఇది నిబంధన. 24 గంటల్లో ఏం జరగాలి? ఏదైనా బయట అద్భుతంగా మారకపోవచ్చు, కానీ నీ లోపల ఒక విషయం జరగాలి. వదిలేయడం, అది జరిగితే లోపల మార్పు ఆగదు. ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను, ఈ 24 గంటల్లో నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని. అది చేస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో ఇప్పటి వరకు నువ్వు విన్నది కథ కాదు, ఇది పిలుపు. దేవుడు అన్నీ వివరించి చివరకు ఒకే ఒక పని మాత్రం అడుగుతాడు. ఎందుకంటే అద్భుతం సంక్లిష్టమైనది కాదు, అవి సరళమైనవి కావు, నిజమైనవి. ఆ ఒకే ఒక్క పని ఏంటో విను. 24 గంటలలో నువ్వు చేయాల్సింది దేవుడితో నిజంగా మాట్లాడటం, ఈ విశ్వంతో మాట్లాడటం. అవి మాటలు కాదు, మంత్రాలు కాదు, పుస్తకాల్లో ఉన్న వాక్యాలు కాదు, నీ గుండెల్లో ఉన్న నిజం. ఎలా మాట్లాడాలి? దేవుడికి చెప్పు, దేవుడా, విశ్వమా, నేను బలంగా ఉన్నట్లు నటిస్తున్నాను, కానీ నిజానికి అలసిపోయాను. ఇంత చాలు. ఇక ప్రార్థన. ఎందుకంటే దేవుడు నీ నటనను కాదు, నీ నిజాయితీని చూస్తాడు. నువ్వు ఏడ్చినా సరే, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా సరే అతను వింటాడు. ఒక లోతైన సత్యం వినాలి, నువ్వు దేవుని వెతకలేదు, దేవుడే నిన్ను వెతికాడు. అందుకే ఈ వీడియో నీ వద్దకు వచ్చింది. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, ఇంతకుముందు ప్రార్థించాను, ఏమీ జరగలేదు. కానీ విను, ఇప్పటి ప్రార్థన వేరే. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా నువ్వు విరిగిపోయావు. విరిగిన గుండె దేవుడికి అత్యంత ఇష్టమట. దేవుడి మాటగా, ఇప్పుడు నువ్వు నన్ను పిలిస్తే నేను స్పందించకుండా ఉండను. ఇది 24 గంటల్లో అద్భుతం. ఇదే బయట ప్రపంచం ఒక్కసారిగా మారకపోవచ్చు, కానీ నీ లోపల తప్పకుండా అద్భుతం మారుతుంది. 3 మార్పులు వస్తాయి. 1, భారం తగ్గుతుంది, భయం కలుగుతుంది, భయం కరిగిపోయి ఆశ పెరుగుతుంది. ఇవి వచ్చాయంటే నీకు అద్భుతం మొదలైంది. ఇంకా చివరి ప్రశ్న, ఇంతవరకు చూసావంటే నువ్వు ఇక మనిషివి కాదు, నీ మలుపు దేవుడు నీ చేతిలో పట్టుకున్నాడు అని. నువ్వు వదలవద్దు. చివరి వరకు ఈ సందేశం చాలా పవర్ఫుల్ అయినది. నీ కథ ఇక్కడితో ముగియదు, ఇక్కడితో మారుతుంది. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చో. నీ గుండెల్లో ఉన్న మాట దేవుడికి చెప్పు. విశ్వం వింటుంది, దేవుడు వింటాడు. అది నీ అద్భుతానికి తలుపు. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు, విశ్వం ఆశీర్వాదం. విశ్వం నిన్ను ఎంచుకుంది, దేవుడు నిన్ను ఎంచుకుంది. నీకు అన్నీ సక్రమంగా జరగబోతాయనే ఈ యొక్క శుభశకనం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. డబ్బు, సంపద, బలం, ఐశ్వర్యం, సంతోషం, ఆనందం అన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ యూనివర్స్. ధన్యవాదాలు విశ్వమా.